లేట్ అవుతుంది ప్లీజ్ అంది సాడ్ ఫేస్తో. చురుగ్గా చూశాడు తనని. సైలెంట్ అయిపోయింది. మార్నింగ్ నేను నా క్లాస్కి వెళ్ళే లోపల నా బ్యాగ్లో ఈ రికార్డ్ ఫైల్స్ ఉండాలి. లేదంటే ఏం చేస్తానో నువ్వు ఊహించను కూడా లేవు. పోయి కంప్లీట్ చేయి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. కాళ్ళ పట్టి ఇచ్చినందుకు సంతోషపడే లోపే ఆ ఆనందం ఆవిరైపోయింది ఆమెకి. ఆ పెద్ద రికార్డ్ బుక్స్ని మోయలేక మోస్తుంటే ఎదురుగా రేష్మ వచ్చి వాటిని తీసుకుంటూ ఏంటి శైలు ఇవి అని చూస్తే రికార్డ్ బుక్స్. ఇవి మా క్లాస్కి సంబంధించినవి బుక్స్ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అడిగింది. శైలు సాయి ఇచ్చి వాటిని ఉదయం లోపల ఫినిష్ చేయమన్నాడు అని చెప్పింది. వాట్ మార్నింగ్ అంతానా? ఎలా అవుతాయి ఇవి అంటూ షాక్తో అరిచింది. ఇంకా చేసేదేం లేక కాళ్ళపట్టి పెట్టుకుంటూ చూసింది. సాయి తననే చూస్తుంటే కోపంగా అతన్ని చూసి ఫాస్ట్గా రేష్మతో కలిసి వెళ్ళిపోయింది. శైలుని చూసి నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్నంతలో అన్నయ్య అంటూ పిలిచింది సుప్రియ. వెనక్కి తిరిగి చూశాడు. సుప్రియ సాయి పక్కనే నిలబడుతూ అన్నయ్య కార్ టైర్ పంచర్ అయ్యింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళు అంది. సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నా బైక్ మీద నిన్ను ఎప్పుడైనా ఎక్కనిచ్చానా అని అడిగాడు బేస్ వాయిస్తో. లేదు అంది ఆ వాయిస్కి. మరి ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇంటికి వెళ్ళాలి అంటుంటే డ్రైవర్కి ఫోన్ చేస్తా, ఇంకో కార్ తీసుకొస్తాడు అన్నాడు ఫోన్ తీస్తూ. అప్పటి వరకు ఇక్కడే ఉండాలా అంది. అది నీ ఇష్టం, ఉండకపోతే నడుస్తూ వెళ్ళు అంటుండగానే సుప్రియ నా బైక్లో వెళ్దాం పదా అన్నాడు పక్కనే బైక్ ఆపుతూ. సాయి వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ ఏంటి కదా అని అడిగాడు. సుప్రియ నూరా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నేను మీ అన్న అంతా కసాయవాణ్ణి కాదులే అన్నాడు తమన్ కోపంగా. సుప్రియ చూసింది సాయిని. అదే అట్లకాడ మొహంతో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంటే సుప్రియ నువ్వు ఎవ్వరికి భయపడకు, ఆంటీకి అంకుల్కి నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను, తీసుకుని రమ్మన్నారు, రా వెళ్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. బట్ సుప్రియ మాత్రం ఇంచు కూడా కదలలేదు. అన్న కోపాన్ని చూసి అన్నయ్య అంది. సాయి బైక్ మీద వెళ్ళిపోయాడు. ఊపిరి పీల్చుకుంది. మీ అన్నయ్యకు తిక్క మామూలుగా లేదు తెలుసా అన్నాడు డ్రైవ్ చేస్తూ. అదే అర్థం కావడం లేదు తమన్, ఎందుకు శైలుతో అలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ అంది. ఎందుకంటే మీ అన్నగారు శైలుని లవ్ చేస్తున్నాడు కాబట్టి అని అన్నాడు. వాట్ అంటూ షాక్తో అరిచింది. అబ్బా ఎందుకే అంతలా గట్టిగా అరిచావు, చెవుల్లో ఉన్న తుప్పు అంతా వదిలేటట్టు అని అన్నాడు. లేకపోతే వాడు శైలుని లవ్ చేయడమేంట్రా అంది సుప్రియ. అదే కదా నాకు అర్థం కానిది. కాకపోతే వాడు లవ్ చేస్తున్నట్టు వాడికి కూడా తెలియడం లేదు, మరి నువ్వెలా చెప్తున్నావు అంది. మీ అన్నయ్యని చిన్నప్పటి నుండి చూస్తున్నా, వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని, నాకు తెలియదా వాడేంటో? తను ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా హక్కుగా తన సొంతం అంటూ శైలుని మాట్లాడుతూ ఆమెను ఏడిపిస్తుంటే మీ అందరికీ వాడి కోపం మాత్రమే కనబడుతుంది, కానీ నాకు మాత్రం శైలు మీద వాడి ప్రేమ కనబడుతుంది. అంటే ఏంటి శైలుని ఏడిపిస్తూ తనని టార్చర్ చేయడం ప్రేమనా? విసుగ్గా అంది. పిచ్చి సుప్రియ, నీ అన్నకు ఉన్న బలుపుకి వాడు అలాగే ఉంటాడు, వాడి ప్రేమ కూడా అలాగే చూపిస్తాడు, కానీ వాడికి ఉన్న తిక్కకి అస్సలు ఒప్పుకోడు ప్రేమ అంటే. మరి శైలు తను కూడా లవ్ చేస్తుందా అన్నయ్యని అయోమయంతో అడుగుతుంది. చచ్చినా లవ్ చేయదు, తగేసి చెప్పాడు. అబ్బా ఇప్పటికే పిచ్చి పడుతుందిరా, నువ్వు ఇంకా మెంటల్ తెప్పించకు అంది సుప్రియ చిరాగ్గా. చెప్పేది వినవే, సాయికి ఉన్న అహంకారానికి శైలుకి ఉన్న ఆత్మాభిమానంకి అస్సలు సెట్ అవ్వదు. ఒకవేళ సాయి శైలు మీద ప్రేమ అని తెలుసుకొని తనకు ప్రపోజ్ చేసిన శైలు ఒప్పుకోదు, ఇది నేను నమ్మకంగా చెప్పగలను అని అన్నాడు. లేదు, అన్నయ్య ఏదైనా కావాలని పట్టుబడితే అది సాధించే వరకు ఊరుకోడు. నువ్వు చెప్పినట్లు శైలుని తను లవ్ చేసిన బలవంతంగానైనా ఆమెను ఒప్పిస్తాడు, అది మాత్రం కన్ఫామ్ రా అంది. చూద్దాం, వాళ్ళిద్దరిలో ఎవరు లవ్ చేసినా మిగిలిన వారు ఒప్పుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి అంటూ రోడ్డు మీద నడుస్తున్న శైలు రేష్మలను చూసి బైక్ ఆపుతాడు. శైలు ప్రేమగా పిలిచింది సుప్రియ. అన్నీ సెట్ అయితే తను వదిన అవుతుందన్న ఆశ మొదలైంది సుప్రియలో. ఏమైంది, ఎందుకు ఆగారు అంది శైలు నడుస్తూ. ఏం లేదు, మీకు కంపెనీ ఇద్దామని, పదండి అందరం కలిసి నడుద్దాం అని సుప్రియ శైలు అందరూ నడుచుకుంటూ మాట్లాడుతుంటే శైలు నవ్వుతూ మాట్లాడుతుంటే నిజంగా శైలు యువర్ స్మైల్ ఈజ్ సో బ్యూటిఫుల్ తెలుసా అంది సుప్రియ మనస్ఫూర్తిగా. వెంటనే నవ్వు మాయమైంది తన ఫేస్లో. ఇప్పుడు నేనేమన్నాను, అలా వాడిపోయింది ముఖం అంది. నవ్వు అనే 2 అక్షరాలు నా జీవితంలో చాలా అరుదైన పదంలే, అందుకే అది ఎక్కువగా వాడను. ఇంట్లో ఏదైనా సమస్యనా అంది. లేదు అని. సరే మేం వెళ్తాం బాయ్ అంటూ రోడ్డు రావడంతో రేష్మ బైక్ మీద ఇద్దరూ వెళ్ళిపోయారు.
చూసావా, నేను చెప్పాను కదా శైలు అంత తేలిగ్గా ఓపెన్ అయ్యే అమ్మాయి కాదు అని. తన పర్సనల్ విషయాలు కూడా బయట చెప్పి సింపతి కొట్టేసే క్యారెక్టర్ కాదు తనది. అలాంటి అమ్మాయి ప్రేమను పొందాలంటే సాయి ఎంతో కష్టపడాలి అని చెప్పి పద వెళ్దామంటూ బైక్ని ఇంటికి పోనిచ్చాడు తమన్. హాస్టల్కి వచ్చి బ్యాగ్స్ బెడ్ మీద పెడుతూ రికార్డ్ బుక్స్ని చూసి ఇవి ఎప్పటికి రాయాలి నేను అని నీరసంగా మొహం పెట్టుకుంది. శైలు, ఈరోజు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళలేవు కానీ ఆ రికార్డ్స్ని కంప్లీట్ చేయకపోతే రేపు కాలేజ్లో సాయి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతాడు చెప్పింది రేష్మ. నిజానికి శైలు కూడా రెస్టారెంట్కి వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకో మనసంతా అదోలా ఉండటంతో ఇక ఆ రోజుకి రెస్టారెంట్కి రానని ఫోన్ చేయాలని సాయి ఇచ్చిన ఫోన్ తీసి ఆన్ చేసింది. వాల్ పేపర్గా ఉన్న ఫోటో చూస్తూ కోపంతో ఊగిపోయింది. ఒక అమ్మాయి పెదవులని అబ్బాయి పెదవుల మధ్య కొరికి పట్టినట్టు ఉన్న ఫోటో అది. ఇడియట్, ఎలాంటి ఫోటో పెట్టాడు చూడు వీడు, అన్నీ ప్లాన్ చేసుకుని తెచ్చి ఇచ్చాడు ఫోన్ అని కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్తుంది. అంతకుముందు తన ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్నీ సేవ్ అయ్యే ఉన్నాయి. వెంటనే రెస్టారెంట్ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి ఆ పూటకి హెల్త్ బాగాలేదని చెప్పి పర్మిషన్ తీసుకుంటుంది. తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తుంది. అయితే దానిలో ఎలాంటి పిక్స్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని వాల్ పేపర్స్ కోసం సర్చింగ్ మొదలెడుతుంటే అప్పుడే ఫోన్ వస్తుంది శైలుకి ఫ్రమ్ సాయి నుంచి. డిస్ప్లే మీద ఎస్ఎస్ అని కనబడుతుంటే ఎవరబ్బా అని లిఫ్ట్ చేసి హలో అంటుంది చిన్నగా. హాయ్ బేబీ వాట్సాప్ అంటూ వినిపిస్తుంది నవ్వుతూ సాయి వాయిస్. నువ్వా అంటూ షాక్ అవుతుంది. ఎస్ నేనే, కానీ ఏంటి ఇచ్చిన పని మొదలెట్టావా లేదా అని అడిగాడు. లేదు, ఇప్పుడే వచ్చాను, రాస్తాను అంది వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. గుడ్ మార్నింగ్, కాలేజ్కి వచ్చేటప్పుడు తీసుకొనిరా అని వాల్ పేపర్గా పెట్టిన పిక్ చేంజ్ చేశావో ఇక నిన్ను కాపాడటం ఎవ్వరి వల్ల కాదు అంటూ కాల్ కట్ చేశాడు కోపంగా. దొంగ వెధవ, వీడికి అన్నీ తెలిసిపోతున్నాయి. కనీసం సానుభూతిగా అయినా సరే లేట్ అయినా పర్వాలేదని కూడా అనకుండా మార్నింగ్నే తెమ్మని ఆర్డర్ వేస్తున్నాడు. ఎబ్రాసి మొహం వీడును అని తిట్టుకుంటుంటే అప్పుడే మెసేజ్ వచ్చిన సౌండ్ వినపడి వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. తిట్టుకుంది చాలు కానీ పని చూడు అంటూ ఫ్రమ్ సాయి నుంచి. వీడిని ఇచ్చా అనుకొని మనసులో అనుకోవడం ఆలస్యం. ఎలా తెలిసింది వీడికి అని ఇక తప్పక బుక్స్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తుంది. అదే రోజు సాయంత్రం 7:30 టైంలో రెస్టారెంట్లో శైలు ఆ రోజు వర్క్కి రాలేదని రిసెప్షనిస్ట్ ద్వారా తెలుసుకున్న నీలకంఠం ఆవేశంగా తన కంప్యూటర్ రూమ్కి వెళ్ళాడు. రాత్రి తన అమ్మాయితో రూమ్లో ఉండగా ఎవరు డోర్ కొట్టారో చూడటానికి సీసీ కెమెరాలు మానిటర్ ఉన్న తన పర్సనల్ ల్యాపీ తీసి ఆ టైంకి ఎవరున్నారో చూడాలని చెక్ చేశాడు. తన రూమ్లో అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చి డోర్ దగ్గరగా వాళ్ళ మాటలు విన్న శైలజ కనబడుతుంది మానిటర్లో. అంతే షాక్ అవుతాడు నీలకంఠం. ఆ వెంటనే వికృతమైన నవ్వు అతని మొహంలో. శైలు వాళ్ళ మాటలు వినడం, నీలకంఠం వస్తుంటే తను వేరే రూమ్లో దాక్కోవడం, అతను బయటకు రావడం, తర్వాత శైలు డోర్ బాధేసి పరిగెత్తడం అన్నీ క్లియర్గా కనబడతాయి. అదంతా చూస్తున్న అతను, శైలజ, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నిన్ను నా పక్కలో చేర్చడానికి ఎంత టైం పడుతుందో అని అనుకున్నా. కానీ నీ అంతట నువ్వే నా దగ్గరకు వచ్చేసేలా చేసుకుంటున్నావని అనుకోలేదు. ఇంకా ఆగను, నువ్వు ఇక్కడికి వచ్చాక నిన్ను నా సొంతం చేసుకుంటాను అని రాక్షసంగా నవ్వుతూ ఆ వీడియోని సేవ్ చేస్తాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. పబ్లో తాగి తూగుతున్న ఆమె నీలకంఠం నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హాయ్ డార్లింగ్, ఏంటి ఇప్పటికి గుర్తొచ్చానా నేను అంటూ హస్కీగా మత్తుగా అడుగుతుంది. అరగంటలో నా రూమ్లో ఉండాలి నువ్వు అని, నైట్ అంతా నీకు రెస్ట్ ఉండదు, డ్రగ్ ఇంజెక్ట్ చేసుకోనరా అని ఆవేశంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. అయితే రేపు నాకు డబుల్ పేమెంట్ వస్తుందని పబ్లో సీక్రెట్గా డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుని హోటల్కి వెళ్తుంది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రంతా నిద్రపోకుండా బుక్స్ రాస్తూ కూర్చుంది. రేష్మ ఒక బుక్ మాత్రమే కంప్లీట్ చేస్తే శైలు మాత్రం 2 బుక్స్ కంప్లీట్ చేసి వాటిని బ్యాగ్లో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తన జిమ్ రూమ్లో వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని మెయిడ్ ఇచ్చిన లెమన్ వాటర్ షిప్ చేస్తూ రూమ్లోకి వస్తూ శైలుకి కాల్ చేస్తాడు సాయి. ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో లిఫ్ట్ చేయదు. అతను ఫ్రస్ట్రేషన్తో చేతిలో ఉన్న గ్లాస్ విసిరి నాకేసి కొడతాడు. ఆ సౌండ్ విని ఏమైందోనని కంగారుగా వస్తారు హాల్లో ఉన్న వాళ్ళ అమ్మగారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా కన్వర్ట్ చేయాలో తెలియక మా డాడ్ ఎక్కడా, అసలు అటాక్ అయ్యాక ఇంట్లో లేరు అంటూ కోపంగా అరుస్తూ వస్తాడు హాల్లోకి. అతను వాళ్ళ నాన్న మీద కోపంతో ఉన్నాడని, అందుకే అంతలా చిందులు తొక్కుతున్నాడని అనుకున్న ఆమె పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ పని మీద ఢిల్లీ వెళ్ళారు, రేపు వచ్చేస్తారు అంది.
అసలు అటాక్ జరిగి ఎలా ఉన్నారోనని నేను ఫోన్ చేస్తే ఆయన పాలిటిక్స్ అంటూ దెబ్బలు లెక్క చేయకుండా వెళ్ళడం ఏంటి మా చిరాగ్గా అంటాడు. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయనకు రాజకీయాలంటే అంత పిచ్చి మరి. ఏం చేయను అంటూ ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దువు అంది. ఈవినింగ్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. డాడీ లేకపోవడంతో ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి. కాలేజ్ నుండి డైరెక్ట్గా మీటింగ్ చూసుకుని లేట్ నైట్ వస్తాను అంటూ రూమ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ శైలుకి ఫోన్ చేస్తాడు. నో యూజ్, లిఫ్ట్ చేయలా. కోపంతో ఫోన్ బెడ్ మీద విసిరేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కాలేజీలో శైలు రేష్మ వస్తుంటారు లోపలికి. ఎంట్రన్స్లోనే బైక్ మీద కూర్చుని సీరియస్గా శైలు కోసం వెయిట్ చేస్తుంటాడు. రేష్మ, నేను వెళ్ళి ఆ సాయికి బుక్స్ ఇచ్చేసి నా క్లాస్కి వెళ్తాను, వెళ్ళు అంది. రేష్మ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇదిగో నీ బుక్స్ అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి తీసి ఇస్తుంటే తీసుకోకుండా అదే సీరియస్ ఫేస్తో చూస్తాడు. హలో నిన్నే అంటూ అప్పటికే నిద్ర లేక విసుగ్గా ఉండటంతో అరుస్తుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా చూస్తూ ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళావు అంటూ అడిగాడు. విసుగెత్తిపోయింది. రాత్రంతా మేల్కొని రాయడంతో చేతులు మెడ నొప్పిగా ఉంటే అతను అలా కుషన్ చేస్తుంటే చిరాకు వచ్చేసింది. అడిగేది నిన్నే అన్నాడు. వీడు నాకు ఫోన్ ఎప్పుడు చేశాడు అని అనుకుంటూ అంతలోనే, అయినా అసలు నీ ఫోన్ నేను ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నాకు ఫోన్ చేస్తూ విసిగిస్తావు అంటూ కోపంగా అడిగింది. శైలు కావాలనే తన కాల్ లిఫ్ట్ చేయలేదని అనుకున్నాడు సాయి. అయితే కావాలని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అని అడిగాడు కోపంగా. అతని కోపం చూస్తూ, లేదు నాకు తెలీదు నువ్వు ఫోన్ చేసావని అంది కళ్ళు నలుపుకుంటూ. ఆమె ఐస్ కొంచెం రెడ్గా ఉండటం చూసి క్లాస్కు పో అన్నాడు. తనేం విన్నదో అర్థమవ్వక ఏంటి అంది ఆశ్చర్యపోతూ. చెవుడా నీకు, పో అన్నాడు చిరాగ్గా. మనసులో, దేవుడా ఉన్నావయ్యా నువ్వు, వీడి మూడ్ బాగున్నట్టుంది, ఈరోజు నా మీద కనికరం చూపించాడు అని మనసులో అనుకుంటూ అనుకున్నదే తడవుగా అక్కడి నుంచి పరిగెత్తింది క్లాస్ రూమ్కి. వెళ్తున్న ఆమె వెనక బారు జడ నడుముకు అటు ఇటు ఊగుతుంటే అలాగే చూస్తూ తను వెళ్ళాడు క్లాస్కి. శైలు అంటూ క్లాస్లోకి వచ్చిన శైలుని చూసి గట్టిగా అరుస్తూ నవ్వింది సుప్రియ. సుప్రియని చూసి చిరునవ్వుతో వచ్చి పక్కన కూర్చుంది. మధ్యలో శైలు, అటువైపు కవిత, ఇటువైపు సుప్రియతో బెంచ్ ఫుల్ అయింది. సాయి చెల్లెలు సుప్రియ అని కాలేజీలో తెలియడం, తను శైలుతో అంత స్నేహంగా ఉండటం క్లాస్లో కొంతమందికే కాదు సుప్రియ ఫ్రెండ్స్కి కూడా కడుపులో మంటలు తెప్పించాయి. సుప్రియ ఫ్రెండ్స్ అంతా ఒక టీమ్గా చేరి శైలు మీద కోపం పెంచుకున్నారు. శైలు, ఇదిగో ఈ సమ్ టోటల్ నాకు టాలీ అవ్వడం లేదు, కొంచెం చెప్పవా అంది సుప్రియ. బ్రేక్ టైం కావడంతో నోట్స్ తీసుకుని సమ్ ఎలా చేయాలో వివరంగా చెప్తుంటే సుప్రియ, కవితతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు కూడా చుట్టూ చేరి శ్రద్ధగా వింటున్నారు. శైలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మిగతా క్లాస్మేట్స్ కూడా అక్కడ గుమికూడి వినడంతో మునిగిపోయారు. క్యాంటీన్ నుంచి తన క్లాస్కి వెళ్తూ శైలు వాళ్ళ రూమ్ వైపు చూశాడు సాయి. అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు శైలు చుట్టూతా చేరి ఉండటం చూసి సాయి నొసలు చిట్లిస్తూ లోపలికి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ గట్టిగా అరిచాడు. అంతే, అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు అన్నది మర్చిపోయి వింటున్న వాళ్ళందరూ దెబ్బకు దడుచుకున్నారు సాయి వాయిస్కి. శైలు టక్కును లేచి నిల్చుంటే అందరూ సాయి ఫేస్లోని సీరియస్నెస్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. సుప్రియ శైలు చేతిని పట్టుకుని కిందకు గుంజి, ఎందుకు వాడికి భయపడుతున్నావు అంది. ఏమో తెలీదు, ఆ శాడిస్ట్ గాన్ని చూస్తేనే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే భయం వేస్తుంది అంది చిన్న గొంతుతో. సుప్రియ, వాడికి నువ్వు భయపడితే ఇంకా ఎక్కువ చేస్తాడు, కానీ గమ్మున కూర్చో, ఏదైనా అడిగితే నేను చెప్తా అంది. ఏం చేస్తున్నారు అంటూ ముందుకు వచ్చి అడిగాడు శైలుని చూస్తూ. అది అన్నయ్య, నాకు ఒక సమ్ అర్థం కాకపోతేనూ చెప్తుంది తను అంది సుప్రియ. నిన్ను అడగల, మూసేనోరు అంటూ శైలుని చూసి గెటప్ అన్నాడు. క్లాస్ అంతా ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. శైలు లేచి నిలబడింది. నువ్వు స్టూడెంట్వా లెక్చరర్వా అడిగాడు సూటిగా. శైలు తలెత్తి చూసి సైలెంట్గా ఉంది. బెంచ్ మీద స్టైల్గా కూర్చొని, చెప్పు, చదవడానికి వచ్చావా లేక చెప్పడానికి వచ్చావా? చదువుకోవడానికి అంది చిన్నగా. మరి గుంపునంతా వేసుకొని ఏంటి తెగ బిల్డప్స్ ఇస్తున్నావు? నువ్వు తోపు అని చెప్పుకోవడానికా అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. కోపంగా చూసింది. సాయి కళ్ళలో కోపాన్ని చూసి తల దించేసింది. ఓకే, నువ్వు తోపు కాబట్టి ఈరోజు అన్ని క్లాసులు నువ్వే టీచ్ చేయాలి అన్నాడు. సుప్రియ, శైలుతో పాటు మిగతా స్టూడెంట్స్ కూడా షాక్ అయ్యారు. అయ్యో, నేనెలా చెప్తాను, నాకేం వచ్చని అంది కంగారు పడుతూ. ఓ, అయితే ఏమీ రాకుండానే అందరికీ లెసన్స్ చెప్తున్నావా? సుప్రియ లేచి, అన్నయ్య దిస్ ఈజ్ టూ మచ్,
నేను డౌట్ అంటే తను చెప్పింది మిగిలిన వాళ్ళు కూడా వచ్చి విన్నారు. ఇందులో తప్పేముంది శైలుని నువ్వు అనడానికి అంది సుప్రియ. నీకు డౌట్ ఉంటే కాలేజ్ అయిపోయాక తీరిగ్గా ఒంటరిగా కూర్చొని చెప్పించుకో, అంతేగాని క్లాస్లో షో చేయాలని చూస్తే తాట తీస్తా ఇద్దరికి అని సీరియస్గా చెప్పి క్లాస్లో ఉన్న అందరినీ చూస్తూ మీకేదైనా డౌట్స్ ఉంటే లెక్చరర్స్ని అడిగి తెలుసుకోండి, అంతేగాని ఇలా వచ్చి రాని తెలుగు మీడియం వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పేది విని అదే ఎగ్జామ్ నిజమని ఎగ్జామ్స్లో రాయకండి అని అంతే సీరియస్గా వార్నింగ్ ఇచ్చి శైలుని ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు తన క్లాస్కి. శైలు వాడు నిన్ను తిట్టాడా పొగిడాడా అంది సుప్రియ కన్ఫ్యూజన్గా చూస్తూ. ఏదన్నా పర్వాలేదు, నన్ను క్లాస్ నుంచి బయటకు పంపించలేదు కదా, అదే చాలు నాకు అని స్థిమితంగా కూర్చుంది. లేదు, ఏదో జరుగుతుంది ఇక్కడ. శైలుని నాకు క్లాస్ చెప్పమని ఇండైరెక్ట్గా చెప్పి మిగిలిన వాళ్ళతో మాత్రం తను తెలుగు మీడియం అంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు వినొద్దని. అంటే శైలు నాకు క్లోజ్గా ఉంటే పర్వాలేదు, మిగతా వాళ్ళతో ఉంటే మాత్రం మా అన్నగారికి మండుతున్నట్టుగా ఉంది. అన్నయ్య, నీ వీక్ పాయింట్ నాకు కొంచెం కొంచెంగా తెలుస్తుంది. ఇంకో పరీక్ష పెట్టి దానిలో నీ వీక్ పాయింట్ ఏంటో తెలుసుకుని నిన్ను ముప్పు తిప్పలు పెట్టిస్తా చూడు అని మనసులోనే డ్యాన్స్ వేస్తుంది సుప్రియ. మార్నింగ్ క్లాసెస్ అయ్యి లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కు వెళ్తుంటే నోట్స్ రాసుకుంటున్న శైలుని పిలిచారు సుప్రియ, కవిత. శైలుని ఎప్పుడు సరిగా క్లాస్కి రానిచ్చాడు, అంతా ఇన్కంప్లీట్ ఉండటంతో రాస్తుంది నోట్స్. మీరు వెళ్ళండి, నేను రాను అంది రాస్తూనే. అదేంటి, లంచ్ తినకుండా ఉంటావా ఇలాగే అంది సుప్రియ. నాకు అలవాటేలే తినకుండా ఉండటం, ఇప్పుడు కానీ నోట్స్ పెండింగ్ పెడితే అలాగే వెనకబడిపోతుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు, మీరు వెళ్ళి రండి అని రిక్వెస్టింగ్గా అంది. రేష్మ కూడా వచ్చింది. తను పిలిస్తే కూడా రానని అనడంతో వాళ్ళు ముగ్గురు వెళ్ళారు ఇంకా క్యాంటీన్కి. ఒంటరిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోవడంతో ప్రశాంతంగా నోట్స్ రాసుకుంటుంది. రాస్తూ రాస్తూ చల్లని గాలికి నైట్ అంతా మేల్కొని ఉండడంతో మెల్లిగా కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా వాటిని ఆపేస్తూ తల విదిలించుకుని ఆకలిగా ఉన్న వాటర్తో సరిపెట్టేయింది. క్యాంటీన్లో క్లాస్మేట్స్తో కాకుండా కార్నర్ టేబుల్ దగ్గర ఎదురుగా ఉన్న తమన్ని సీరియస్గా చూస్తూ సలాడ్ తింటున్నాడు సాయి. వచ్చి 10 నిమిషాలైనా మాట్లాడకపోవడంతో గుర్రుగా చూస్తూ, ఏరా బలిసిందా నీకు, ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య. క్యారెట్ పీస్ని పోర్కుకి గుచ్చి దాన్ని తిప్పుతూ తమన్ని సీరియస్గా చూస్తూ అడుగుతున్న సాయితో, బలిసింది నాకు కాదురా, నీకు బలిసింది కదా, నాతో మాట్లాడకుండా అమ్మాయిని టార్చర్ చేసే పనిలో బిజీగా ఉన్నావు అడిగాడు కోపంగా. క్యారెట్ పీస్ నోట్లో పెట్టుకుని అదే పోర్కుతో ముందుకు వచ్చి తమన్ గొంతు మీద పెట్టి ఉరుముతూ చూస్తూ, నా గురించి మాత్రమే మాట్లాడు, నాతో నీకేదైనా ప్రాబ్లం అయితే చెప్పు, అంతేగాని దారిన పోయే వాళ్ళ కోసం నిన్న వచ్చిన దానికోసం నాతో మాట్లాడకుండా బెట్టు చేస్తే మాత్రం మాట్లాడడానికి గొంతు లేకుండా చేస్తా అని ఎర్రగా నిప్పులు చెరిగే కళ్ళతో అంటున్న సాయిని చూసి అతని గురించి తెలిసి తమన్ భయపడకపోయినా ఆ సన్నివేశం చూసి అక్కడే ఉన్న అందరి కళ్ళలో కంగారు, భయం. అప్పుడే అక్కడికి వచ్చిన సుప్రియ సాయిని అలా చూసి, గాడ్, వీడు ఒక్క దగ్గర కూడా తిన్నగా ఉండడా అని ఫాస్ట్గా వెళ్ళింది వాళ్ళ ముందుకు. అన్నయ్య, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, తమన్ని వదులు అంది చిన్నగానే అయినా సరే ధైర్యంగా. తమన్ నవ్వుతూ, చంపుతావా సాయి, చంపేయిరా, నీ చేతుల్లో చావడం కంటే ఇంకేం కావాలి నాకు అని ఒక భారీ డైలాగ్ వేశాడు. రే, నిజంగానే పొడిచి పారేస్తా చెప్తున్నా, మూసుకొని ఇంతకు ముందులా నాతో నార్మల్గా ఉండు, లేదంటే తెలుసు కదా నేనేం చేస్తానో నాకే తెలియదు అని పోర్కు తీశాడు గొంతు మీద. రే, మాట్లాడాలి అంటే బ్రతిమలాడమో బుజ్జగించడమో చేస్తారా, అంతేగాని గొంతు మీద కత్తి పెట్టి బెదిరించరు. గొంతు దగ్గర గీసుకుపోయి మంట ఉండడంతో సీరియస్గా చెప్తాడు తమన్.